నువ్వు కూడా రావచ్చుగా, ఇండియా వెళ్దామని గోకింది. నీకంటే పని పాట లేదు, నాకు లేదనుకున్నావా? ఇప్పుడిప్పుడే మన బిజినెస్ స్టేబుల్గా వెళ్తుంది. ఇలాంటి టైంలో నిర్లక్ష్యం చూపిస్తే తట్టా బుట్టా సర్దుకుని మీ నాన్న ఉండే గుడిసెకే పోవాలి మనం. నా కొడుకుని అక్కడ పెంచమంటావా? తప్పేముంది, అక్కడైతే స్వచ్ఛమైన ప్రకృతి మధ్యలో పెరుగుతాడు. ఈ బంగ్లా కంటే ఆ గుడిసే కావాలంటావు. మహాప్రభు, నేనలా అనలేదు. ఏదైనా సరే నాలాగే నా బిడ్డ కూడా సర్దుకుంటాడు అంటున్నా. అలా సర్దుకుని బ్రతకాల్సిన అవసరం నా కొడుక్కి లేదు. వాడికి కావాల్సింది కాళ్ళ దగ్గర పెడతా. ఇలాగే కోతలు కొయ్యి. రేపు దారిన పోయేదాన్ని ఎవతనైనా చూపించి నాకు నచ్చింది కోడలుగా తీసుకురమ్మంటే తీసుకొస్తావా అని ఎత్తి పొడుస్తుంటే వాడు అడగాలే కానీ కనిపించిన ప్రతి అమ్మాయిని వాడి కాళ్ళ దగ్గర పడేస్తాను. చిచి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదేనా పిల్లలకి నేర్పించాల్సిన విషయాలు అంటూ పైకి ఎగిరింది. తప్పేముందే, మగవాడిగా పుట్టాక ఆ మాత్రం కళాపోషణ లేకపోతే ఎలా? నిన్ను చంపేస్తా నా కొడుకుని అలా పెంచావంటే. నీ కొడుకు ఫేస్ వాల్యూ నీకు తెలియట్లేదే. ఇప్పుడే వాడు ఎంత ముద్దుగా ఉన్నాడో చూడు. మంచి వయసులో ఎలా ఉంటాడో తెలుసా? నువ్వు అబ్బాయిగా మారితే ఎలా ఉంటావో అంత అందంగా ఉంటాడు. అలాంటి సెక్సీ బాయ్ని ఏ అమ్మాయి అయినా వదులుకుంటుందా? దట్టు జెడ్డిది. మనవాడు వద్దన్నా వచ్చి మీద వాలిపోతారు. అందుకని అడ్డమైన వాళ్ళని. చిచి, కొడుకు గురించి ఇంకా ఆలోచించలేక చెవులు మూసుకుంది. నవ్వుకుంటూ ఆమెను ఏడిపిస్తూనే జ్వరం బాధ తెలియకుండా చేసిన కౌశల్ అలసిపోయి నిద్రపోయిన ఆమెను మధ్యాహ్నం లేపి తినిపించి పడుకోబెట్టాడు. ఈవినింగ్కి పెద్దవాళ్ళు నలుగురు బయలుదేరడానికి సిద్ధమవుతుంటే కిందకి వచ్చింది. కళ్ళలో డ్యామ్ తెరిచేసి ముక్కు సీదేస్తుంటే నిర్మలా గారికి కూడా అయ్యో అనిపించింది. సంవత్సరం పైగా తన బిడ్డతో గడిపిన క్షణాలన్నీ కళ్ళ ముందు తిరిగాయి. అమ్మాయి డెలివరీ చూసుకుని వచ్చేస్తాం తల్లి, బాబుని జాగ్రత్తగా చూసుకో, వాడు అసలే అల్లరోడు అంటున్నప్పుడే ఎత్తుకున్న ఉమాశంకర్ మీద సుస్సుపోచేశాడు. నేను అల్లరివాడిని కాదని చెప్పకనే చెప్తూ తండ్రి డ్రెస్ పాడు చేశాడని కొడుకును గుర్రుగా చూసింది. కిలకిలా నవ్వేశాడు బోసి నోరుతో. డైపర్ వేయలేదమ్మా, చూడు నాన్న డ్రెస్ ఎలా పాడు చేశాడు అని బాబుని తీసుకుంది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా అవన్నీ వేయడం ఎందుకని నేనే వద్దన్నానమ్మా. పర్లేదు, బట్టలే కదా, మార్చుకుంటే సరిపోతుంది. కానీ నా బంగారం ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ ఇస్తాడా అని మురుసుకుంటూ బట్టలు మార్చుకోవడానికి వెళ్ళాడు ఉమాశంకర్. ప్రియా తండ్రి వెళ్ళిన వైపే చూస్తుంటే ఏమిటే అలా చూస్తున్నావు అని నవ్వారు నిర్మలా గారు. నాన్నలో చాలా మార్పు వచ్చిందమ్మా. ఒకనాడు నా మొహం చూడటానికి కూడా ఇష్టపడలేదాయన. పరువు తీసి వెళ్ళానని చావమన్నారు. నా కడుపున వీడు పడ్డప్పుడు కూడా చాలా మాటలు అన్నారు. అంతటి అసహ్యం ఎదుర్కొన్న నాకు ఇవాళ ఆయన ప్రేమని చూస్తుంటే నమ్మశక్యంగా కావడం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంది సంతోషంతో. చిన్న పిల్లల ఏమిటి ఆ కన్నీళ్ళు? పిల్లలు ఎలా ఉన్నా తల్లిదండ్రులకు నచ్చుతారు. వాళ్ళు ఏ తప్పు చేసినా గదుముతారు తప్పితే దూరం పెడతామా? అప్పుడు ఆయన బాధలో అర్థం ఉండేది, అందుకే కోప్పడ్డారు. ఇప్పుడు ఇంత ప్రేమ చూపించడానికి ఇదిగో వీడున్నాడుగా, అందుకే దాచుకున్న ప్రేమనంతా చూపించేస్తున్నారు. అసలు ఏమన్నారో తెలుసా? అబ్బాయిని ఒప్పించి బాబుని కూడా మనతో పాటు తీసుకెళ్ళిపోదాం. ఎలాగో వాడు మన దగ్గర అలవాటు కదా, చక్కగా ఉంటాడు. ఇక్కడ అమ్మాయికి కూడా కాస్త విశ్రాంతి దొరుకుతుంది. కానీ నిన్ను పంపడానికి అబ్బాయి ఒప్పుకోడు. ఇంకా బాబుని ఏం పంపిస్తారని అడగలేదు. అమ్మో, బాబు లేకుండా నేను ఒక పూట కూడా ఉండలేను అమ్మా అంది కొడుకుని గుండెకు పొదువుకుంటూ. నవ్విన నిర్మలా గారు, జాగ్రత్తగా ఉండండి, మీ ఇద్దరి అల్లరితో అబ్బాయిని విసిగించకండి అని మనవడికి కూతురికి హెచ్చరిస్తుంటే మౌర్య మోహం గంటు పెట్టుకుని చూస్తున్నాడు. చూసావా, అల్లరి చెయ్యొద్దురా అంటే మాత్రం ఇలాంటి పనులు చేస్తాడు. కింద వదిలితే ఒక వస్తువు ఉంచడు, ప్రతిదీ పీకేస్తాడు. అలా చేస్తే ఆయన ఎత్తుకుంటామని. పోనీ ఎత్తుకుంటే ఊరుకుంటాడా? బయటికి తీసుకెళ్ళి తిప్పమంటాడు అంటూనే మనవడిని ముద్దాడి, నీ అల్లరి అలకలు ఆటలు కొన్నాళ్ళు మిస్ అయిపోతాం అని ముద్దులు పెడుతుంటే అమ్మమ్మ దూరం అవుతుందని మొహం షాడ్గా పెట్టేశాడు. ఇంతలో బట్టలు మార్చుకొని వచ్చారు ఉమాశంకర్, నిరంజన్, రేవతి కూడా. రావడంతో మనవడిని కాసేపు ముద్దు చేసి తప్పక ఫ్లైట్ టైం అవుతుంటే బయటకు వచ్చారు. కౌశల్ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. ఆ రోజు అర్జెంట్ మీటింగ్ అయ్యి అటెండ్ చేయాల్సి వచ్చింది. సెక్యూరిటీ కార్తో రెడీగా ఉన్నాడు. నలుగురు లగేజ్ లోపల పెట్టి స్టీరింగ్ పట్టుకున్నాడు.
మనవడికి కూతురికి బోలెడని జాగ్రత్తలు చెప్పి ఆయాని జాగ్రత్తగా చూసుకోమని భారమైన మనసుతో కారెక్కారు. వాళ్ళు దూరం అవుతున్న కొద్దీ ఏడుపు అందుకున్నాడు బాబు. అప్పటి వరకు నవ్వుతూ వాళ్ళతో ఆటలాడిన ఒక్కసారిగా ఏడ్చేసరికి ప్రియాకి భయమేసింది. తనని తీసుకుపోకుండా వదిలేసి వెళ్ళారని ఏడుపు ఎక్కువ చేసి కౌశల్ వచ్చే వరకు ప్రియాని సతాయిస్తూనే ఉన్నాడు. దాదాపు వాళ్ళు వెళ్ళిన 2 గంటలకు వచ్చాడు కౌశల్. ఎంత ఓదారుస్తున్నా ఒకేసారి తాతలు, అమ్మమ్మ, నానమ్మ కళ్ళ ముందు మాయమై తల్లి మాత్రమే ఉండేసరికి వాడికి అస్సలు నచ్చక కోపంతో ప్రియా జుట్టు పీకేస్తున్నాడు. నిండా తగ్గని జ్వరానికి ఇంకా నీరసంగా ఉన్న తను బాధగానే ఉండటంతో ఉయ్యాల్లో వేసి ఊపుతున్న కాళ్ళు చేతులు కొట్టుకుంటూ పైకి లేచేస్తుంటే ఊరుకో నాన్న, ఓపిక లేదురా అంది కన్నీళ్లు పెట్టుకుని. ఒక్కసారిగా వాడి ఏడుపు చప్పున ఆగిపోయింది. ఏమైందని కళ్ళు తుడుచుకుంటూ వెనక్కి తిరిగేసరికి కోట్ సోఫా మీద విసిరేసి ముందుకు వస్తూ కనిపించాడు కౌశల్. కౌశీని చూడగానే బిగ్ రిలీఫ్ అనిపించి మంచం మీద కూలబడిన ప్రియ, వీడితో నేను వేగలేకున్నాను కౌశి. అమ్మ వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి ఒకటే ఏడుపని నీరసంగా వెనక్కి వాలితే కొడుకుని ఎత్తుకొని మమ్మీని ఏడిపించావా అన్నాడు. వాడి ముఖం, బుగ్గలు, ముక్కు, పెదాలంతా ఎర్రగా అయిపోయి యాపిల్ పండులా ఉన్నాడు. పాలు తాగించావా? ఏడు పాపితేగా, నా వల్ల కాదు, ఇక నువ్వే చూసుకో నీ కొడుకుని అంటూ ముసుగు తీసింది. కిందకు వెళ్ళి ఆయా ఇచ్చిన సెర్లాక్స్ తాగించి తనకి ప్రియాకి డిన్నర్ పైకి తీసుకొచ్చాడు. మమ్మీకి ఓపిక లేదమ్మా, నీతో నాతో వేగాలంటే దానివల్ల కాదు, కొంచెం కోఆపరేట్ చెయ్యి, అల్లరి తగ్గించుకో, లేకపోతే నాకు ఫుడ్ పెట్టదు, నేను పస్తులు ఉండాలి, నా బుజ్జి బంగారాన్ని కదూ, అర్థం చేసుకోరా అన్నాడు గారం చేస్తూ. వాడికి ఏం అర్థమైందో తండ్రి భుజం మీద పడుకొని నోట్లో వేలు పెట్టుకున్నాడు. మై గుడ్ బాయ్. కొడుకు బుగ్గలో పునికి ముద్దు పెట్టుకున్నాడు. ఏయ్, కొంచెం తిని పడుకుందులే. నాకొద్దు కౌశి, నిద్రపోతా. తినకుండా నిద్రపోతే ఇక లేవవే, డైరెక్ట్గా పైకే. మీ నాన్న ఇండియా పోయేసరికి నువ్వు పైకి పోతావు, తర్వాత మా పరిస్థితి ఏంటి అని ప్రియాని లేపి లైట్గా ఇడ్లీ సాంబార్ స్పూన్తో పెడుతుంటే నేను లేకపోతే మీకేమవుతుందని అడిగింది. అంటే అతని నోటి నుంచి నువ్వు లేక నేను లేను, నువ్వే నా ప్రాణం, నువ్వే కావాలి, ఇలాంటి డైలాగ్స్ వినాలని. ఏంటే అంత మాట అంటావు? నువ్వు లేకపోతే బుడ్డిగాడి ముడ్డెవరు గడుగుతారు? నేను వచ్చేసరికి నా బట్టలన్నీ ఐరన్ ఎవరు చేసి పెడతారు? నా షూస్ ఎవరు తుడుస్తారు? నాకు ఆకలేస్తే కడుపు ఎవరు నింపుతారు? అంటే వీటికి మాత్రమే నేను పనికొస్తానా? ఇంకా దేనికి పనికిరానా? ప్రస్తుతానికి నువ్వు చేసే పనులివేగా. ఇప్పుడు మీ అమ్మ అబ్బా లేరు కాబట్టి వంట చేసి పెడతారేమో, అంతకంటే నువ్వు చేసేది ఏమీ లేదని ఉడికించాడు. అంతేనా నా అవసరం? అంతేనే. బయట డబ్బులు పెడితే బోలెడు రుచులు దొరుకుతాయి, కానీ అవి అన్హెల్తీ. ఇంట్లో ఫుడ్ అనుకో, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు, పైగా హెల్తీ. కౌశి, ఏంటమ్మా కోపం వస్తుంది? నేను ఫుడ్ గురించేగా చెప్తున్నా. నువ్వు చెప్తున్నది తినే ఫుడ్ గురించి కాదు, బెడ్ మీద దొరికే ఫుడ్ గురించి. అచ్చా, నీకు అర్థమైందైతే. చిచ్చా అని ఇన్నోసెంట్ పప్పీలా నేను డబుల్ మీనింగ్స్ మాట్లాడితే ఏం తెలియనట్టు చీపో కౌశి అని ఎందుకంటావు? నీకు అన్నీ తెలిసే కావాలని డ్రామాలు ఆడుతున్నావని బొగ్గలు నొక్కుతుంటే నీతో సహవాసం చేసి అవన్నీ నేర్చుకున్నా. తెలియక ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడినా అది బూతులాగే వినపడుతుందని కొడుకు కోసం చూస్తే చక్కగా క్రెడిల్లో పడుకుని ఉన్నాడు. నువ్వు వచ్చాక అంత చక్కగా ఎలా పడుకున్నాడు? తిన్నాడా ఏమైనా? చక్కగా తిన్నాడు, హాయిగా పడుకున్నాడు. నీకు నా మనసు, నా కొడుకు మనసు అర్థం కాదు. మాకేం కావాలో ఇవ్వటం నీ చేత కాదు. వాడంతా నీ పోలికే. కడుపులో ఉన్నన్ని రోజులు నేను చెప్పినట్టుగా విన్నాడు. బయటకు వచ్చి ఎప్పుడైతే నీ చేతుల్లో పడ్డాడో అంతే కంత్రి అయిపోయాడు. ముప్పు తిప్పలు పెట్టాడు నన్ను అని వామిట్ వచ్చేలా ఉంటే ఇంకొద్దు చాలంది. ప్లేట్ పక్కన పెట్టేసి ట్యాబ్లెట్ ఇచ్చాడు. అతనికి తినిపించి, నాన్న వాళ్ళు లేకపోతే ఇంట్లో నాకేం తోచట్లేదు కౌసి, నువ్వు ఇంట్లోనే ఉండు 2 days అని అడుగుతుంటే ఉండను, నాకు పనులు ఉన్నాయి. ఎప్పుడు వాళ్ళు తోడుగా ఉంటారా? ప్యాలెస్లో ఏం పనులు జరుగుతున్నాయి, ఎలా మెయింటైన్ చేస్తున్నారని ఒక్కసారైనా చూసావా నువ్వు? పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ మనవాళ్ళు, ఇక చూసుకోవడానికి ఏముంటుంది? అదే వద్దనేది. ఎవరిని నమ్మకూడదు, ఇన్ఫ్యాక్ట్ మన వాళ్ళని కూడా. ప్రతి పని మనమే దగ్గర ఉండి చేయించాలి. ప్యాలెస్లో నీకు ఏది కావాలంటే అది మార్చుకో, కొంచెం డెకరేషన్ చేసుకోవే, నేను చేసింది ఉండాలని లేదు. అవునా, ఓకే అని ఆలోచిస్తున్నట్టుగా పోజు పెడుతుంటే బుగ్గ మీద ముద్దు పెట్టి, మరి అది ఇప్పుడే మీల్స్ లేవా అని అడిగాడు గీకుతూ.
ఇదిగో మీల్స్ మసాలా అన్నావంటే బాగో చెప్తున్నా. వారం రోజులు నాకు రెస్ట్ కావాలి. నన్ను ఇండియా కూడా పంపించలా, అలక కూడా చూపించాలి. నేను వదిలేద్దాం అనుకున్నానే కానీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావుగా, అస్సలు వదలను. వెనక్కి తోశాడు. వదులు కౌశి, ఎముకలు విరిగిపోయాయి. రాత్రి నీ దెబ్బకు నడుము ఒకటే నొప్పి. ఆ మాట చెప్పవే, బామ్ రాస్తా ఉండని లేచి బాటిల్ తీసుకొచ్చి ఆమె నైట్ టాప్ తీసి వెనక్కి పడుకోబెట్టి, ఎక్కడ నొప్పి అన్నాడు అతని సేవలకి పొంగి పొర్లుతూ. ఇక్కడ కౌశి నొప్పి ఉన్న చోట చూపించింది. 2 ఫింగర్స్తో బామ్ తీసి నడుముకి 2 వైపులా మసాజ్ చేయడం స్టార్ట్ చేశాడు. తెల్లని స్కిన్ మీద ఎర్రగా నైట్ తను వేసిన హ్యాండ్ ప్రింట్స్ ఉన్నాయి. ఇవేంటే అన్నాడు పిక్ తీసి ఆమెకి చూపించి. తమరి హ్యాండ్ ప్రింట్స్ ఏ పొజిషన్లో ఇలా పడ్డాయో గుర్తుందా? ఛీ నీ కౌశి, ప్లీజ్ డోంట్ లీవ్ మీ, మీ హార్ట్ అని మోన్స్ చేసి మరి రెచ్చగొట్టి ఇప్పుడు ఛీ అంటావా? ఛీ గుర్తు చేయకు కౌశి, అప్పుడేదో ఆవేశంలో కోరికలో అలా అన్నాను. మళ్ళీ మళ్ళీ అనేలా చెయ్యనా మరి? వద్దు మహాప్రభు వద్దు, నీకో దండం. నన్ను కాస్త ఊపిరి తీసుకుని బతకనివ్వని మొత్తుకుంటూ నడుము ఒత్తించుకుంటూనే నిద్రపోయింది. నవ్వుకుంటూ బాబుని ఇద్దరికి మధ్యన వేసుకొని పడుకున్నాడు. నెక్స్ట్ డే కౌశల్ లేచేసరికి బాబు మాత్రమే పక్కన ఉన్నాడు. ప్రియా లేదు. ఎక్కడికి పోయింది పొద్దున్నే అని ఒళ్ళు విరుస్తూ బయటకు వచ్చి కిందకి చూసేసరికి హాల్ అంతా సాంబ్రాణి ధూపంతో సువాసన భరితంగా ఉంది. నవ్వుకుంటూ బాబుని లేపి ఆయిల్ మసాజ్, ఎక్సర్సైజ్ చేయించి ఇద్దరు ఫ్రెష్ అయి రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి హారతి పళ్ళెంతో పైకి రాబోతున్న ప్రియ వాళ్ళని చూసి ఆగింది. ఏంటి మేడం, పొద్దున్న పూజ పునస్కారాలు మొదలు పెట్టారు, ఏంటి సంగతి? హారతి ఇద్దరి కళ్ళకి అద్ది, నా ఇల్లు, నా ఇంట్లో నేను పూజ చేసుకోవడానికి స్పెషల్ ఉండాలా? మూతి తిప్పుకుంటూ వెళ్తుంటే పున్నమి రంగు చీరలో పుత్తడి బొమ్మలా ఉన్న ఆమెను చూస్తూ ఆ రోజు ఆఫీస్కి హాఫ్ ఇచ్చాడు. మౌర్యాని వాకర్లో వేసి ఫ్లోర్ మీద వదిలాక ఆయాని వాడికి తోడిచ్చి పంపి కిచెన్లోకి వచ్చాడు కౌశల్. చీర చెంగు నడుముకి దోపుకుని పొయ్యి మీద ఏదో కలుపుతున్న ప్రియాని వెనక నుంచి హత్తుకుంటూ, ఏం కుక్ చేస్తున్నావు బేబీ అని చెవి తమ్మె కొరికాడు. నీకోసం ఓట్స్ చాకో డిలైట్, నా కోసం పెసరట్ అల్లం చట్నీ తిని కాసేపు పడుకోవాలి. ఎంత పడుకుంటావే ఇంకా? ఏదో ఒక్క నైట్ కష్టపడ్డావనుకో 2 రోజులు రెస్ట్ తీసుకోవాలా? ఇప్పటికే ఎనర్జీ అంతా స్టోర్ అయ్యి లోపల అల్లకల్లోలం రేగి బ్లాస్ట్ అయ్యేలా ఉన్నానే. అట్లకాడ చూసావా ఎలా ఉందో? వాత పెడతా కాల్చి పో ముందు అంటున్న ఆమె చేతులు వెనక్కి మడిచి గొంతు నుంచి జారుతున్న చెమట బిందువు లీక్ చేస్తుంటే దూరం జరగంటూ అతని తాకిడికి అత్తిపత్తి పువ్వులా ముడుచుకుపోతుంది. ఈ చీరలో వెట్ హెయిర్తో చిరు చెమటలు చిందిస్తూ నా కోసం కష్టపడుతుంటే ఇష్టం పుట్టకుండా ఎలా ఉంటుందో అంటూనే గొంతు మీద బైట్ చేశాడు. ఒంటి నిండా ఎర్రటి మచ్చలే, అవి కవర్ చేసుకోవడానికి చీర చుట్టుకున్నా. నువ్విలా కవర్ చేసుకోలేని చోట మచ్చ చేస్తే ఏం చేయాలి నేను? బుడ్డిగాడు అదేంటని నోటితో అడుగుతున్నట్టే పదే పదే అక్కడే చెయ్యి పెడతాడు. జరుగు కౌశి అని తోయబోతుంటే, ప్లీజ్ ఒక్క ఛాన్స్, మళ్ళీ సాయంత్రం వరకు డిస్టర్బ్ చేయను, అర్థం చేసుకో అని గారాలు పోతుంటే, టిఫిన్ చేశాక ఆలోచిస్తాలే వదులు అంది. ఆలోచిస్తా కాదు, రావాల్సిందంతే. నీకోసం ఆఫీసుకి కూడా వెళ్లకుండా లీవ్ తీసుకున్నానని చెప్పడంతో ఓరగా చూస్తూ బౌల్లో బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చింది. బయటకు పోతున్న బాబు కోసం అంటూ వెళ్ళిపోయాడు కౌశల్. చీర చెంగుతో చెమట అద్దుకొని నవ్వుకుంటూ తన ప్లేట్లో పెసరట్టు వేసుకొని వెళ్ళింది. వాడికి ఓన్లీ మిల్క్ తాగిపిస్తూ తను తింటున్నాడు. నున్నటి ఫ్లోర్ మీద ఎక్కడ ఆగకుండా రన్నింగ్ రేసులా వాడు వాకర్లో పరిగెడుతుంటే పడిపోతాడేమో అని భయం వేస్తుంది. కౌశి అంది. ఏం కాదు, పడితే దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగిలితే పిల్లలు స్ట్రాంగ్ అవుతారు. పడితే గాయాలయ్యేంత ప్రమాదకరమైనవి ఏమీ లేవిక్కడ అన్నాడు. టేబుల్స్, చైర్స్, డోర్ నుంచి ఫిల్లర్స్, ఎడ్జ్ కూడా సిలికాన్ ఎడ్జ్ ప్రొటెక్టర్స్ ప్రతి దగ్గర పెట్టించాడు. దాంతో బాబు ఆడుకుంటూ వెళ్ళి గుద్దుకున్న దెబ్బలు తగలవు. కొడుకుతో ఆడుతూ కాసేపు అక్కడే టైంపాస్ చేస్తున్నారు. ఇండియా రీచ్ అయ్యామని నిర్మలా గారు వాళ్ళు ఫోన్ చేసి చెప్పడంతో ఊపిరి పీల్చుకుని కాస్త డల్ అయ్యింది. అప్పుడే హాయ్ మేడం, హౌ ఆర్ యూ? హాయ్ సార్ అంటూ సలోని లోపలికి వచ్చింది విత్ లగేజ్తో. ప్రియా అనుమానంగా కౌశల్ వైపు చూస్తుంటే, ఒక్కదాని నన్ను ఏడుస్తున్నాగా, నీకోసం ఉంటుంది ఇంట్లోనే తోడుగా మూతి తిప్పుకుంటూ. మరి అమ్మ వాళ్ళే ఉండేవాళ్ళుగా అని అడిగింది. మీ వాళ్ళు ఇక్కడ ఉండనంటే బలవంతంగా ఉండమని చెప్పాలా? నాకేమంత అవసరం పొగరుగా అన్నాడు. మూతి తిప్పుకొని హాయ్ సలోని, ప్రమోద్ అన్నయ్య ఎంతవరకు లైన్లోకి వచ్చాడు అని అడిగింది. అతను ఎవరో నాకు తెలియదు మేడం అంది మాడిన మొహంతో.